నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది ఫస్ట్ టైమా కేంద్ర మంత్రిగా రిజైన్ చేయడం, లేకపోతే గతంలో ఎవరైనా రిజైన్ చేసిల్లా అంటే ఎస్ చేసిల్లు. గతంలో 9 మంది దాకా ఇటు కాంగ్రెస్ యూపీఏ కాంగ్రెస్ పాలనల ఎన్డీఏ పాలనల రిజిగ్నేషన్లు జరిగినాయి. అవి ఎవరెవరో మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ నరేంద్ర మోడీ టర్మ్ పీరియడ్లో 2018లో ఎంజే అక్బర్ అనే విదేశాంగ శాఖ సహాయక మంత్రిగా ఉన్నప్పుడు అతని మీద లైంగిక ఆరోపణలు వచ్చినాయి. దాంతో ఆయనే దానికి బాధ్యత తీసుకొని రిజైన్ చేసిండు. అంతకుముందు సంవత్సరం 2017లో సురేష్ ప్రభు యూనియన్ రైల్వే మినిస్టర్ వరుసగా రైలు యాక్సిడెంట్లు జరుగుతున్న కారణంగా చాలా మంది చనిపోయినందుకు ఈ కళింగ ఎక్స్ప్రెస్, కహియాత్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ల యాక్సిడెంట్కి గురవడంతో ఆయన నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేసిండు. కానీ ఆ రిజిగ్నేషన్ అప్పుడు నరేంద్ర మోడీ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అతను క్యాబినెట్ రీషఫ్లింగ్లా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి మంత్రిగా మారిపోయిండు. 2008లో శివరాజ్ పాటిల్ యూనియన్ హోమ్ మినిస్టర్ వరుస బాంబ్ బ్లాస్ట్లు, టెర్రరిస్ట్ అటాక్లు, 2005లో ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్, 2006లో ముంబైలో ట్రైన్ బాంబులు, 2007లో సముతా ట్రైన్ బ్లాస్ట్, అన్నిటికి మించి 26/11 టెర్రరిస్ట్ అటాక్. అందులో 166 మంది చనిపోయి వందలాది మంది ఇంజూర్ అవ్వడం. ఈ వరుస బాంబ్ బ్లాస్ట్లు, టెర్రరిస్ట్ అటాక్లే కాకుండా శివరాజ్ పాటిల్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన విధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అంటే మీడియా ముందుకు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క గెటప్లో వచ్చేటోడు. ఆయన శ్రద్ధ అంతా ఆయన మీద ఉండేది. ఈ దేశాన్ని, నేషనల్ సెక్యూరిటీని పట్టించుకోనందున తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. దానికి ఆయన తట్టుకోలేక ఆయన కూడా రిజైన్ చేసిండు. 2000 సంవత్సరంలో మమతా బెనర్జీ యూనియన్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు పంజాబ్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అందులో 40 మందికి పైగా చనిపోతే ఆమె బాధ్యత వహిస్తూ రిజైన్ చేసింది. కానీ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు మమతా బెనర్జీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. 1999లో నితీష్ కుమార్, మొన్నటి వరకు బీహార్ ముఖ్యమంత్రి ఉండే కదా, అతను రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వరుసగా ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినాయి. ముఖ్యంగా గైసల్ ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాదంలో దాదాపు 290 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. దానికి బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ రాజీనామా చేసిండు. ఆయన రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడే ట్రైన్ ఇంటర్నెట్ టికెటింగ్, లేకపోతే తత్కాల్ లాంటి రిఫార్మ్స్ ఎన్నో తీసుకొని వచ్చిండు. రిజైన్ చేసినాక అదే 2000 సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రిగా 7 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత 2005 నుండి 2014 వరకు, మళ్ళీ 2015 నుండి 2026 మొన్నటి వరకు ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ గా నితీష్ కుమార్ ఉండే. మాధవరావు సింధియా ఏవియేషన్ మినిస్టర్ పివి నరసింహారావు గారి హయాంలో 1993లో ఢిల్లీలోకి సంబంధించి ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది. అందులో 165 మెంబర్స్ ఉన్నారు. అందరు సర్వైవ్ అయ్యారు, ఎవరికి ఏం కాలే. కానీ నైతిక బాధ్యత వహిస్తూ మాధవరావు సింధియా గారు రాజీనామా చేసింది. వికే కృష్ణ మీనన్ రక్షణ మంత్రి 1962లో ఇండియా చైనాకు వార్ వచ్చింది కదా, ఆ వార్ కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ 1962లో రక్షణ మంత్రిగా రాజీనామా చేసిండు. 1958లో టీటీ కృష్ణమాచారి ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు అక్కడ ముంద్రా అనే కంపెనీ ఉండే. ముంద్రా అనే కంపెనీకి ఈ ఎల్ఐసి అనే సంస్థ నుండి 1,26,00,000 రూపాయలు అందులో షేర్స్ కొన్నాడు. దాంతో అవినీతి ఆరోపణలు ఎదురైనాయి. దానివల్ల అతను రాజీనామా చేయడం జరిగింది 1958లో. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు 1956లో తమిళనాడులో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 140 మంది చనిపోవడంతో అతను నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేసిండు. ఇలా గతంలో చూసుకుంటే 9-10 మంది రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యి యువత, జెన్జీ పిల్లలు, 20-21 సంవత్సరాలు ఉన్న పిల్లల ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. కాబట్టి ఇది దాదాపు ఇంకొక 50-100 ఏళ్ల వరకు ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అండ్ ప్రజలందరికీ, యువతకి ఇది ఒక చాలా ధైర్యం. సిస్టంలో తప్పు జరిగిన, రాజకీయ నాయకులు తప్పు చేసిన, వ్యవస్థలో లోపాలు ఉన్నా, ఏమైనా రిఫార్మ్స్ తీసుకురావాలన్నా ఇట్లా ధర్నా చేస్తే వాళ్ళు భయపడి రిజైన్ చేసే కాడికి వస్తుందని చెప్పి వాళ్ళు ఏమైనా తొందర చర్యలు తీసుకొని ప్రజల కోసం, వ్యవస్థ కోసం ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మన విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున మేము చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మనం ప్రశ్నించాలి, వ్యవస్థల మీద ప్రశ్నించాలి, రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు అకౌంటబిలిటీగా ఉంటారు. లేదంటే వాళ్ళని ఆపేటోడు ఉండడు. 1000 కోట్లు సంపాదించుకొని పక్కకు పోదాం అన్నట్టు ఉంటారు ఈ రాజకీయ నాయకులు. ఈ ప్రశ్నించే తత్వంలో నుండే మన విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది పుట్టింది. మన విద్యా వైద్యం కోసం ప్రశ్నించుతున్నాం. ప్రతి పౌరుడికి కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం ఉచితంగా అందించాలనేదే మన పోరాటం. మన పోరాటం నచ్చిన వాళ్ళందరూ విద్యార్థుల రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ, ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణలో విద్యార్థుల రాజకీయ పార్టీ మీ బ్యాలెట్ బాక్స్ ముందు ఉంటుంది. దయచేసి విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేసి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్.